ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే 'ఒసేయ్ రావులమ్మ' అనే మూవీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 1997లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. ఈ సినిమా దళిత జాతి గురించి, కమ్యూనిస్ట్ పార్టీ గురించి, ముఖ్యంగా నక్సల్ ప్రభావితమైన ఏరియాలో ఉన్న సన్నివేశాలు తీసుకుని ఈ సినిమా రూపొందించడం జరిగింది. సినిమాకి దర్శకత్వం వహించింది లెజెండరీ డైరెక్టర్ అయిన దాసరి నారాయణరావు గారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించిన విజయశాంతి అద్భుతంగా నటించింది. ఇప్పుడు హీరోలు ఎలానో అప్పుడు విజయశాంతి కూడా అలా. తన ఫైట్‌లతోటి, తన యాక్టింగ్ తోటి, తన డాన్సులు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించిన కృష్ణ గారు అండ్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ నటించిన దాసరి నారాయణ గారు సినిమాకు మెయిన్ పిల్లర్. ఈ సినిమా వల్లనే తెలంగాణ ఉద్యమం అనేది ఏర్పడింది. ఏది ఎలాగున్నా ఒకటి మెచ్చుకోవాలండి. ఈ సినిమాకు ఒక వెన్నుముక అంటే సినిమాలో ఉన్న సాంగ్స్. వందే మాతరం శ్రీనివాస్ గారు మ్యూజిక్ అండ్ రాసి పాడిన సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్. ఈ సమాచారం ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారనే విషయం నాకు తెలుసు.